భీమవరం ఏవీజీ సినిమాస్లో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు నిర్మాత కొణిదెల నిహారిక కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఏవీజీ సినిమాస్లో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సందడి చేసింది. నిర్మాతగా కొణిదెల నిహారిక, యాదు వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని ఏవీజీ సినిమాస్లో బుధవారం మ్యాట్నీ షో జరుగుతుండగా కమిటీ కుర్రాళ్లు సినీ బృందం మధ్యలో ప్రత్యక్షమవడంతో సినీ ప్రేమికులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు స్వయంగా థియేటర్లకు వచ్చి నేరుగా ప్రేక్షకులను కలిసి అభినందనలు తెలియజేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఊహించని విధంగా తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోందని, ఇంతటి ఆదరణ చూసి తాను షాక్ అయ్యానని తెలిపారు. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు అనంతరం ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ సంవత్సరాన్ని ఆపేసాం. సారీ, ఒక 5 minutes కంప్లీట్ చేసి సూపర్ ఎనర్జీ. ఇది ఒక సండేలో మనం ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయింది. సండే ఎలా ఉంటుందో అలా ఉంది థియేటర్. భయవరం మజాకానా అసలు క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు 3 హీరోలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా నేను ఫస్ట్ నుంచి సక్సెస్ స్టోర్ కన్నా ముందు నుంచి భీమవరం వెళ్దామని చాలా సార్లు అడిగాను. శ్యామ్ తోటి పాటు నేను కూడా అడిగాను, ఎందుకంటే నాకు భీమవరం ఫుడ్ చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసి భీమవరం వచ్చేస్తే. బట్ థ్యాంక్ యూ అంటే లాస్ట్ వరకు టు సీ ఫుల్, అది కూడా 3rd వీక్ రిలీజ్ అయ్యి ఒక వీకెండ్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తే తెలుస్తుంది మీకు సినిమా చాలా నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యాడ్ టైమ్ లో ఆపేశారు మా వాళ్ళు సినిమా. ఐఎమ్ సో సారీ. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఇక్కడ నుంచి మూవీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గో అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ భీమవరం. మా భీమవరం బాయ్స్ తో పాటు మిగతా అందరు బాయ్స్ ని కూడా ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. భీమవరం నుంచి అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరు కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మొహమాటంతో కూర్చున్నట్టున్నారు. అసలు ఎవరేం మాట్లాడతారు? నాకు సీట్ ఒకటే రాలేదు బ్రో, కానీ హిట్ వచ్చింది కదా. లవ్ యూ సో మచ్ అందరికి. హలో భీమవరం, నా పేరు రఘు. నేను పాలిటెక్నిక్ భీమవరం చదివాను. కాలేజ్ పంపొట్టి సినిమా చూసి తర్వాత మామూలు గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ట్రావెలర్. సో ప్రతి ఊరు ట్రావెల్ చేస్తూ ఉంటాను. అది నా హాబీ. ఇక నా 3rd వీక్ డే లో కూడా హౌస్ఫుల్ అవుతుంటే ఈ ఎనర్జీ మామూలుగా లేదు. మాకైతే వైబ్ వేరే పాజిటివ్ వైబ్ లో ఉంది. అసలు థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ దిస్ సక్సెస్. బేసిక్ గా థియేటర్ వస్తే లేట్ గా మూవీ ఆన్ చేస్తే స్టార్ట్ చేయబే అంటే వచ్చి ఆపేనంటుంది. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉంది ఇప్పుడు దాకా చూసిన సినిమా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా కమిటీ కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళండి అని? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంత లవ్. నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుందండి. చిన్న స్థాయి నుంచి అందరం వచ్చాము. ఈరోజు మా సినిమా అని థియేటర్ లో మీ అందరి మధ్య ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సూపర్ అబ్బా. వెన్స్డే రోజు చాలా హౌస్ఫుల్ అంటే చాలా ఆనందంగా ఉంది. అది కూడా మ్యాట్నీ షోకి ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారు? ఇక్కడ సెకండ్ టైం ఎంతమంది చూస్తున్నారు? ఓ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హలో భీమవరం, మన భీమవరం ఇదే థియేటర్ లో చొక్కాలు చింపుకుని ఇలా అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెత్తుకుని ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం. అందరూ మీదకే క్లాస్ కూర్చునే వాళ్ళు. మేము మాత్రం అట్రాక్ట్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు హౌస్ఫుల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. హౌస్ఫుల్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కరెక్ట్గా 2 years బ్యాకే వేరే ఫిలిం కి భీమవరం వచ్చా. అప్పుడు చెప్పా నా ఫస్ట్ ఫిలిం సొంతూరు భీమవరంలో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని. ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్ కొట్టాక మళ్ళీ భీమవరం